కృష్ణా గోదావరి నదులు వరదలతో ఉరకలేస్తున్నాయి. భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. పలుచోట్ల ప్రమాద స్థాయిని మించి ప్రవాహం కొనసాగుతోంది. పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుంచి 1,11,000 క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 96,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద చేరుతోంది. జూరాల నుంచి 1,40,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలకలను సంతరించుకుంది. శ్రీశైలం జలాశయానికి 1,51,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో జలాశయ నీటి మట్టం భారీగా పెరిగింది. శ్రీశైలంలో ప్రస్తుతం నీటి నిల్వ 63 టీఎంసీలకు చేరింది. పశ్చిమ కనుమల్లో భారీగా వర్షపాతం నమోదవుతూ ఉండటంతో శ్రీశైలం త్వరలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీశైలానికి భారీ వరద వస్తూ ఉండటంతో నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం ఆలయం చుట్టూ నీరు చేరింది. దీంతో గర్భాలయంలోని వేపదారు శివలింగానికి చివరిసారిగా అర్చకులు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. కృష్ణమ్మ వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాదివాసం కానుంది. ఇటు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. మహారాష్ట్రతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో కరెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం 699 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం భారీగా వరద వస్తోంది. 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. కడెం, ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశీలించారు. వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణకే గర్వకారణమన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఎంతో పటిష్టంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు 3 ఏళ్లకే కుప్పకూలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యామ్. కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యాములు పరిస్థితులున్నాయి. ఎస్ఆర్ఎస్పీ, నాగార్జున సాగరు, శ్రీశైలము, నిజాం సాగరు, మరి వాళ్ళు కట్టిన మేడిగడ్డ అన్నారం సింధుల బ్యారేజ్ 2019లో ప్రారంభోత్సవం చేస్తే 2023 వరకు కుప్పకూలిపోయిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి నేను మరోమారు మనవి చేస్తే మా ప్రభుత్వం తరఫున ఆ 3 బ్యారేజీలపై మా రాజకీయ దురుద్దేశం ఏమీ లేదు. జాతీయ అంతర్జాతీయ నిపుణుల సలహాల ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం సలహాల ఆధారంగా, కేంద్ర ప్రభుత్వంతో నియమించబడ్డ సాంకేతిక నిపుణుల సలహా మేరకు మేము ఆ 3 బ్యారేజీల టెస్టింగ్ గాని ఉన్నతుల పనులు గాని చేపడతామని చెప్పి. గోదావరి మహోగ్ర రూపంతో భద్రాచలం వద్ద వరద పోటెత్తింది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరమ్మ పరవళ్లు తొక్కుతోంది. 175 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.